Hello guys, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. సో ఇదేంటంటే ఈరోజు నేను కొంచెం మేకప్ వేసుకున్నాను. ఎందుకు మీకు కూడా చూపించుద్దా అని స్టెప్ బై స్టెప్ మేకప్ వీడియో లాగా క్రియేట్ చేశాను. సింపుల్గానే టర్న్ అవుట్ అయ్యింది మరి. సో మన ప్రోడక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అన్నీ చెక్ చేసుకోండి. స్కిన్ కేర్తోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లమ్ టోనర్ వాడుతున్నాను. తర్వాత కామా ఆయుర్వేదాది రోజ్ వాటర్. ఇది కొంచెం డ్రై అయ్యాక స్నేల్ మ్యూస్ని ఒక 2 పంప్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు న్యూట్రోజీనాది మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్. హెవీగా ఉండకుండా చాలా లైట్గా అనిపిస్తుంది. తర్వాత విష్కేర్ది టింటెడ్ లిప్ బామ్. ఈ మధ్య నేను ఎక్కువ స్కిన్ కేర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను మేకప్ కంటే. ఇప్పుడు నేను ఫేస్ షాప్ది లిప్ అండ్ చీక్ టింట్ వాడుతున్నాను. ఇదేంటంటే చాలా తొందరగా స్టెయిన్ ఇచ్చేస్తుంది. సో మనం క్విక్గా అప్లై చేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఎక్కువ ప్రోడక్ట్ యూస్ చేయను, కొంచెం లైట్గానే పెట్టుకుంటాను. బట్ ఇట్ ఈస్ ఎ ప్రిటీ షేడ్. చూడండి, ఇక్కడ ఐ ఫెల్ట్ లైక్ కీపింగ్ బొట్టు ఫస్ట్ అండ్ దెన్ డూయింగ్ మేకప్. సో ఇంకా మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను స్విస్ బ్యూటీది హైలైటింగ్ ప్రైమర్ వాడుతున్నాను. కొంచెం ప్రోడక్ట్ తీసుకొని అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తే ఆ గ్లో చూడండి. బ్లష్ కోసము నేను డియర్ డార్లింగ్ వాటర్ టింట్ వాడుతున్నాను. చీక్స్ పైన, చిన్ పైన, నోస్ పైన పెట్టుకొని త్వరగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం ఐలిడ్స్ పైన కూడా. యాక్చువల్లీ నేను ఈ మధ్య పెద్దగా ఫౌండేషన్స్ వాడట్లేదు. నాకు చాలా హెవీగా అనిపిస్తున్నాయి ఫౌండేషన్స్. నాకు ఓన్లీ కన్సీలర్ సరిపోతుంది. ఇక్కడ వాడేదైతే స్పాట్లైట్ లిక్విడ్ కన్సీలర్ అనమాట. నాకు ఇది మంచిగా సెట్ అయింది, ఈజీగా బ్లెండ్ అవుతుంది, బాగుంది. బ్లెండ్ చేసుకోవడానికి నేను ఇక్కడ బ్యూటీ బ్లెండర్ వాడుతున్నాను. రోజ్ వాటర్తో కొంచెం డాంప్ చేసుకున్నాను. నార్మల్ వాటర్లో తడుపుకున్నా సరిపోతుంది. మనం ఒకసారి బ్యూటీ బ్లెండర్ని స్క్వీజ్ చేయాలి తడుపుకున్నాక, సో దట్ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి. దెన్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ, నేను కన్సీలర్ బ్లెండ్ చేసేటప్పుడు లోవర్ ఐలిడ్ దగ్గర కొంచెం వదిలేస్తున్నాను. ఎందుకంటే కళ్ళు కొంచెం పెద్దగా కనపడడానికి అండ్ న్యాచురల్గా ఉండడానికి. కొంచెం పేషెన్స్తో డాప్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే మంచి స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది, అలాగే న్యాచురల్గా కనిపిస్తుంది. మేకప్ వల్ల అయితే మన ఫేస్ మంచిగానే ఎన్హాన్స్ అవుతుంది. బట్ మన పార్ట్లో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మనం మంచిగా పడుకున్నాము, ఫుడ్ తిన్నాము, ఇంకా మన మూడ్ కూడా పాజిటివ్గా హ్యాపీగా ఉంచుకోవాలి. లేకపోతే అది మన ఫేస్లో కనిపిస్తుంది అనమాట. అంటే చిరాగ్గా వీక్గా ఉంటాము. ఇంకప్పుడు ఎంత రెడీ అయినా కూడా అందం రాదనమాట. సో ఇంత మేకప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బేసిక్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఐ డోంట్ రిమెంబర్ నేను ఎక్కడ తీసుకున్నానో. సో ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని లైటర్ షేడ్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది అప్పర్ ఐలెడ్ మీద బ్లెండ్ చేస్తున్నాను. దానికంటే కొంచెం డార్క్ షేడ్ తీసుకొని క్రీజ్ ఏరియాలో బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ చూస్ చేసుకున్న లైట్ షేడ్ని ఐబ్రో కింద బ్లెండ్ చేసుకుంటున్నా. ముందు యూస్ చేసుకున్న లైట్ షేడ్ని ఇంకా డార్క్ షేడ్ని మిక్స్ చేసి లోవర్ లాష్ లైన్ దగ్గర బ్లెండ్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్కి నేను నైకాది వావ్ మైబ్రో ఐబ్రో ప్యాలెట్ వాడుతున్నాను. సో ఫస్ట్ ఐబ్రోస్ని కోమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే సైడ్ బ్రష్తోని మనం ప్రోడక్ట్ని అప్లై చేసుకోవాలి.
నేనేదో అలా అలా అప్లై చేస్తున్నాను. ఐ ఫీల్ నాకు మంచి ఐబ్రోస్ ఉన్నాయని. సో, నేను పెద్దగా వాటి జోలికి వెళ్ళను. ఇక్కడ నేను కే బ్యూటీది మ్యాట్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ మీడియం. ఐ వాంట్ టు షేర్ సంథింగ్. నేను యాక్చువల్లీ పెద్దగా పౌడర్ పర్సన్‌ని కాదు. నాకు అది సెట్ అవ్వదనిపిస్తది. నేనెప్పుడు ఈ స్టెప్‌ని స్కిప్ చేస్తాననమాట జనరల్‌గా. కాంటోరింగ్ కోసం నేనిక్కడ స్విస్ బ్యూటీ కాంటోర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీనివల్ల నా ఫేషియల్ ఫీచర్స్ అనేవి చాలా చక్కగా డిఫైన్డ్ అవుతాయి. అండ్ నేను న్యాచురల్‌గా కనిపించడానికి తక్కువ ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తున్నాను. ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ స్టెప్. సో, నేనిక్కడ షుగర్‌ది బ్లష్ వాడుతున్నాను. ఐ బిలీవ్ దట్ బ్లష్ మేక్స్ ఫేస్ లుక్ హెల్తీ. జస్ట్ డోంట్ ఓవర్‌డూ ఇట్ అంతే. నేనిక్కడ మస్కారా యూజ్ చేయడం మర్చిపోయాను. బట్ నేనైతే మేబ్లిన్‌ది స్కై హై మస్కారా ఉంటది. అది యూజ్ చేస్తాను. ఇక్కడ నా ఐ మేకప్ లాక్మే ఐలైనర్‌తోని కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నేనిక్కడ 2 లిప్ లైనర్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఇవి యాక్చువల్లీ లోకల్ లేడీస్ ఎంపోరియంలో తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను డార్క్ మెజంతా కలర్‌తోని నా లిప్స్‌ని లైన్ చేసుకుంటున్నాను. లిప్ లైనర్ యూజ్ చేయడం వల్ల మన లిప్స్‌కి ఒక పర్ఫెక్ట్ షేప్ ఇస్తుంది. అలాగే మన లిప్స్టిక్ ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఈ లిప్ లైనర్ అనేది మనకి హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ ఇంకొక షేడ్ ఆఫ్ డార్క్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను లిప్ లైనర్. ముందే లిప్ లైనర్‌తోని అవుట్‌లైన్ చేసి తర్వాత లిప్‌స్టిక్‌తోని బ్లెండ్ చేసుకుంటే లిప్స్‌కి ఒక ఫుల్లర్ లుక్ ఇస్తుంది. ఇక్కడ నేను స్విస్ బ్యూటీది మ్యాట్ లిక్విడ్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇన్ ది షేడ్ 05 లస్టీ రస్టీ. కొంచెం లిప్‌స్టిక్ మరీ లైట్‌గా వాష్డ్ అవుట్ అనిపించింది. కొంచెం కలర్ చేంజ్ చేయడానికి ఫేస్ షాప్‌ది టింట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మార్స్‌ది టాఫీ ట్వర్ల్ అని లిప్ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఇంకా నా మేకప్ అయితే అయిపోయింది. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మరి. చూసారా వీడియో? చూసారు కదా! వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. సో, బాయ్.